పండుగ చేసుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్ర. ఈ యొక్క పండుగ ప్రత్యేకమైనటువంటి పండుగగా మనం గుర్తించాలి. దేవునికి స్తోత్ర. ఏంటంటే సర్వలోకానికి కూడా మహాసంతోషకరమైనటువంటి మరి పండుగ ఈ క్రిస్మస్. ప్రభు అయినటువంటి యేసయ్య 2000 సంవత్సరములకు పూర్వం నరావతారిగా జన్మించాడు. దేవునికి స్తోత్ర. ఈరోజు ఏం మాట్లాడాలని నేను ఆలోచిస్తూ ఉంటే ఒక మాట నాకు జ్ఞాపకం వచ్చింది. యేసయ్య ఎందుకు వచ్చాడు అనేటువంటి మాటను గురించి చాలా మాటలు చెప్పచ్చు, కానీ యేసయ్య ఒక మాట చెప్పాడు. యేసయ్య చెప్పిన మాట చెప్తాను మీకు. దేవునికి స్తోత్ర. యేసయ్య తన శిష్యులతో మాట్లాడుతూ తాను చేసేటువంటి పనిని గూర్చి, తాను వచ్చి ఏ పని చేస్తాడు అనేటువంటి దానిని గురించి చెబుతున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో అన్నాడు, కుమారుడు ఎవరిని స్వతంత్రులుగా చేయునో వాడే స్వతంత్రము పొందినవాడని చెప్పాడు. ఆ మాట ఒకసారి చూద్దాం, చూడండి. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక్క మాట. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. దేవునికి స్తోత్ర. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు స్వతంత్రులయ్యుందురు. ఈ మాట ఎందుకు నాకు జ్ఞాపకం వచ్చిందంటే, ఒకసారి ఒక సహోదరుడు గూర్చి నేను విన్నాను. వారికి పరిచర్య కూడా చేశాను. ఈ సహోదరుడు హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాడు. హార్ట్లో స్టంట్స్ వేశారు. కొద్ది కాలం బాగానే ఉన్నాడు. కొద్ది కాలం బాగున్న తర్వాత మరలా సమస్య వచ్చింది. మరలా సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళితే డాక్టర్స్ చెప్పింది ఏంటంటే, నీకు ఒకసారి హార్ట్కి కొన్ని చికిత్స జరిగింది కదా, మరలా చికిత్స చేస్తే నువ్వు బ్రతకడం కష్టమన్నారు. మరి చేయకపోయినా కష్టమే, చేసిన కష్టమే, చేయకపోయినా కష్టమే. చాలా సందిగ్ధంలో ఉన్నాడు, మరణ భయంతో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కబురు నాకు వచ్చింది. అయ్యా ఇలాంటి స్థితిలో ఉన్నాడని చెప్తే నేను పనిగట్టుకుని ప్రభు సన్నిధిలో వేచి, ప్రభు నాకు ఏ మాట ఇస్తాడని చెప్పి నేను ఎదురు చూచినప్పుడు దేవుడి మాట ఇచ్చాడు.